'ఓజీ' మూవీకి యునానిమస్‌గా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి, జనరల్ ఫ్యాన్స్ అందరికి గూడా 'ఓజీ' మూవీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అండ్ అలాగే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన మాస్ ఫీలింగ్ సెకండ్ హాఫ్ ఇయ్యలేదని జెప్పేసి చాలా జనరల్ ఆడియన్స్ అయితే రియాక్ట్ అయ్యారు. అండ్ ఈ విషయము మన ఆడియన్స్ అందరూ గూడా పెద్దగా యాక్సెప్ట్ చేయకపోయినా గూడా, ఈవెన్ సుజిత్ అన్న గూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. లైక్ మేము ఈ సినిమా చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ చాలా ఇర్రెగ్యులారిటీస్ వల్ల అండ్ సరైన డేట్స్ దొరకకపోవడం వల్ల సినిమా చాలా ఇర్రెగ్యులర్ షూట్స్ వల్ల కొన్ని విషయాలలో తప్పులు జరిగాయి. అండ్ అదే గాకుండా లెంత్ పెరిగిపోతుందని జెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ షాట్స్ కట్ ఆఫ్ జేయడం జరిగిపోయిందంట. అండ్ దానివల్ల అందరికి ఉన్న ఒక క్రేజీ డౌట్ ఏందంటే, విలన్ ఒకటేసారి 2 ప్లేసెస్‌లో ఉన్నట్టు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. కానీ దానికి ఒక మేజర్ షాట్ ఏదైతే ఉందో అది ఆ మూవీలో యాడ్ చేయలేదంట. సో దానివల్ల ఏంటంటే ఈ ఓవరాల్ డౌట్ ఏదైతే ఉందో ఇదంతా క్రియేట్ అయింది. కానీ సుజీత్ అన్న గూడా క్లారిటీ ఇచ్చేసాడు భయ్య. ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ లేకుండా నిజంగా మేము మూవీ చాలా ఇర్రెగ్యులర్‌గా తీసాము. అండ్ అదే కాకుండా చాలా లాంగ్ పీరియడ్‌లో తీయడం వల్ల కొన్ని సీన్స్ మిస్ అయిపోయామని జెప్పేసి సుజిత్ అన్న గూడా తప్పును ఒప్పుకున్నాడు. అండ్ ఆయన గూడా ఒక అంతుకు ఒప్పుకున్నారు. లైక్ కొంచెం లాగ్ ఉంది మూవీలో, కానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేదని జెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా సెకండ్ హాఫ్ అంత బోరింగ్‌గా ఉండేనా? నాకైతే డీసెంట్‌గా అనిపించింది. నేనైతే ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసిన. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.